నమస్తే అండి, వెల్కమ్ టు అల్లువారమ్మ వ్లాగ్స్ అండ్ థాట్స్. మీరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇక్కడ నేను వచ్చేసి టిఫిన్ అని చెప్పి పులిహోర అయితే చేస్తున్నానండి. అంటే నేను నైట్ అయితే అన్నం వండిపోయిందని చెప్పి పులిహోర అయితే చేస్తున్నాను అనమాట. పులిహోర అంటే మనం నూనె వేసి అందులో పోపులు అయితే వేస్తాం కదా. ఇక్కడ నూనె కొంచెం జీలకర్ర, మెంతులు, అలాగే ఆవాలు అయితే ఫ్రై చేస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా? ఇది వచ్చేసి ఆవ పులిహోర అంటారు కదండి. అంటే మనకి గుళ్ళు ప్రసాదాలు పెడతారు కదండి, అవి ఏంటంటే పులుపు తక్కువ ఉంటాయి అనమాట. మనకి ఆవు పిండి స్మెల్ తెలుస్తుంది, అలాగే అల్లం కట్ట కొంచెం ఫ్లేవర్ అనేది వేరేగా ఉంటుంది, బాగుంటుందండి ప్రసాదంలో పులిహోర అనేది. పులుపు అయితే తక్కువగా ఉంటుంది. అది చేద్దామని చెప్పి విస్మయ ఫుడ్ ఛానల్ అయితే ఉంటుంది కదండి, అందులో వీడియో చూసి ట్రై చేస్తున్నాను అనమాట. అంటే ఎలా వస్తుందో అనుకున్నానంటే చేసేటప్పుడు బాగానే వచ్చింది అనమాట. ఇక్కడ వచ్చేసి నేను చెప్పాను కదండి, జీలకర్ర, మెంతులు, ఆవాలు, అలాగే శనగపప్పు ఉంటుంది కదా, అది మినపప్పు, కొంచెం నువ్వులు కూడా వేసానండి. ఇది కొంచెం అంటే మన ఆయిల్ లేకుండా ఫ్రై చేయాలన్నమాట. చేసిన తర్వాత ఇందులో ఎండుమిర్చి కూడా వేసి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత పక్కన అయితే పెట్టుకుని కొంచెం చల్లారిక పౌడర్ అయితే చేసుకోవాలండి. ఎందుకంటే మనకి పులిహోరకి ఈ పౌడర్ వేస్తేనే ఆ టేస్ట్ అనేది అయితే వస్తుంది అనమాట. మనకి గుళ్ళో పెట్టే ప్రసాదం ఆ గుడి మహత్యమో లేకపోతే చేసే విధానమో తెలియదు కదండి, చాలా బాగుంటుందండి. అంటే ఆ వాసన కానీ ఆ రుచి కానీ చాలా బాగుంటుంది అనమాట. మరి బయట మనం ఎలా చేసినా అంత టేస్ట్ అయితే రాదండి. ఏదో ట్రై చేద్దామని చేసాను, పర్వాలేదు. కానీ మీరు ఎప్పుడైనా విజయవాడ వెళ్ళినప్పుడు ప్రసాదం పెడతారు కదండి పులిహోర, అదైతే చాలా బాగుంటుంది అనమాట. అలాగే రాజమండ్రి ఇస్కాన్ టెంపుల్ పులిహోర కూడా చాలా ఇష్టమండి నాకైతే. ఇస్కాన్ టెంపుల్లో మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారండి, అంటే మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు చేస్తారనమాట. ఆవిడ ఎప్పుడు వచ్చిన పులిహోర అయితే తెస్తారండి. మా ఫ్రెండ్ వచ్చేసి నాకైతే పంపుతుందండి. నాకైతే మాత్రం చాలా బాగుంటుందండి. అంటే మిగిలిన గుళ్ళో కూడా ఏ గుళ్ళో సరే ప్రసాదం అయితే బాగుంటుందండి. ఈ రెండు అయితే మాత్రం నాకు చాలా నచ్చుతాయండి. ఒకసారి మీరు కూడా పులిహోరని అయితే ఇలా ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది. ఏంటి ప్రతి మనిషికి కూడా శత్రువులు అయితే ఉంటారు కదండి, ఎనిమీస్ వల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. మన అంటే బయట ఉంటారు, కొందరికైతే ఫ్యామిలీలోనే వాళ్ళ ఫ్యామిలీలోనే ఎనిమీస్ అనే వాళ్ళు ఉంటారండి. వాళ్ళ వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే ఎదుర్కొంటారు. బయట శత్రువులు అంటే మనకైతే కనిపిస్తారండి, కానీ మనలోనే ఉండే శత్రువు అయితే మనకి కనిపించరండి. కానీ తన వల్ల వచ్చి మనకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తుంది. అంటే అన్ఈజీగా తయారవుతాయి అనమాట. మూడీగా అంటారు కదండి, ఎప్పుడు చూడు మూడీగా అయితే ఉంటామండి. అది వచ్చేసి బద్ధకం అండి. అంటే ఇప్పుడు అంటారు కదా, తొండ ముదిరి ఊసరళ్ళు అయినట్టు బద్ధకం కనుక ముదిరితే సోమరితనం అవుతుందండి. అంటే బద్ధకం సోమరితనం ఒకటే కదా అనుకోవచ్చు, కాదండి. బద్ధకం ఏంటంటే ఏదైనా ఒక పని చేయాలనుకో ఆ తర్వాత చేద్దామనో, లేకపోతే ఒక పనిని అంటే ఒక 5 నిమిషాలు చేయవలసిన పనిని ఒక పావు గంట లేకపోతే అరగంట చేయడం వచ్చేసి బద్ధకం అండి. అసలు పనే చేయకపోవడం అనేది సోమరితనం. బద్ధకాన్ని వదిలించుకోవచ్చండి, సోమరితనాన్ని మాత్రం వదిలించుకోవడం చాలా చాలా కష్టమండి. నేను ఈ మధ్య ఏంటంటే 1 సంవత్సరం పెట్టి నుంచండి నా ఎనిమి అయిన బద్ధకంతోనే జర్నీ చేస్తుందండి. దాంతో జర్నీ చేసి నాకు చాలా చిరాకు వచ్చిందండి. ఇంకా దాన్ని ఎలా వదిలించేసుకోవాలని చెప్పి ఫిక్స్ అయ్యాను అనమాట. ఈ కొత్తగా వచ్చిన నా ఎనిమి ఫ్రెండ్ వల్ల అరగంటలో చేయవలసిన పని గంటలో చేస్తున్నానండి. ఒక అరగంటలో చేయవలసిన వంటను వచ్చేసి గంట అయితే చేస్తున్నానండి. మా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే వాళ్ళు స్కూల్ బస్సు వచ్చేసి 7కి అయితే వచ్చిందండి ఉదయం. నేనైతే 6:30కి చేస్తాను అనమాట. వంట చేసేదాన్ని, వాళ్ళకి టిఫిన్లు, స్నాక్స్లు ఉదయాన్నే వాళ్ళని లేపి వాళ్ళకి అంటే మామూలుగా అంత ఉదయం టిఫిన్ తినలేరు చెప్పి నేనైతే 2 ఇడ్లీ పెట్టేదానండి, పాలు ఇచ్చేదాన్ని అనమాట. తర్వాత మిగిలిన ఇంకా అంటే స్నాక్స్ ఉంటాయి కదండి, అవి లేకపోతే టిఫిన్ కూడా నేను బాక్స్లోనే పెట్టేదానండి. ఆమ్లెట్ కూడా వేసి పెట్టేదాన్ని. చాలా పని చేస్తాను. అంతా కూడా 6:30కి 5కి లేస్తానండి. 1 గంటన్నర పని అంతా చేసేసుకునేదాన్ని. ఎందుకంటే చెప్పాను కదండి, వాళ్ళు స్కూల్ బస్ వచ్చి 7కి అయితే వస్తుంది. వేడి మన బాక్స్లో పెడితే బాగుంటే నాకైతే వేడి ఏదైనా మన బాక్స్లో పెట్టామనుకుంటే అది వచ్చి ఆవిరి పెట్టేస్తుంది, అన్నం కూడా మెత్తగా అయిపోయినట్టు ఉంటుందని చెప్పి కొంచెం చల్లారి పెట్టేదానండి. ఒక పావు గంట చల్లారి పెట్టి అప్పుడు బాక్స్లో అయితే పెట్టేదాన్ని అనమాట. వాళ్ళ ఇల్లు కూడా నాకు చాలా టైం అయితే ఉండేదండి. అలాగే యూట్యూబ్లో చూసి ఏమైనా తయారు చేయడం అని, లేకపోతే శారీస్ మీద డిజైన్లు కానీ కుట్టుకోవడం, బ్లౌజులు కుట్టుకోవడం చాలా చేసేదాన్ని. అటువంటిది వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వచ్చేసి కాలేజ్ అండి. పిల్లలు స్కూల్ వరకు ఇంటికాడే చదివారండి. కాలేజ్ వచ్చేసి హాస్టల్ అయితే జాయిన్ చేసాం. ఎందుకంటే మాకు స్కూల్ కూడా చాలా దూరం అండి. అంటే డైలీ వాళ్ళు 7కి వెళ్తే రాత్రి వచ్చేసి 7-5 అంటే 10th అయితే ఇప్పుడు ఇంకా లేట్ అయిపోయింది అనమాట. ఇంకా హాస్టల్ అంటే అదే కాలేజ్ అంటే ఇంకా దూరం వెళ్ళాలండి. ఇక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్లు వెళ్ళాలన్నమాట. ఇంకా ఎక్కువ దూరం కూడా ఉంటుందండి. అందుకని చెప్పి ఇంకైతే మేము అయితే హాస్టల్ అని పెట్టేసామన్నమాట. వాళ్ళని కాలేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా కాలేజ్కి వెళ్ళిపోయి నాకేంటంటే ఉదయాన్నే లంచ్ అంటే బాక్స్లో అవసరం లేదు కానీ చెప్పి దేమైతే పెరుగుతుందండి బద్ధకం. లేకడం అయితే ఎప్పుడు 5 గంటలు లేస్తానండి. అప్పుడు ఏంటంటే లేస్తాను ఇంకా వంట చేసాను అనుకునేదాన్ని. ఇప్పుడు ఏంటంటే బాక్స్లు ఏమి లేవు కదా, తర్వాత చేయొచ్చు అని చెప్పి అలా బద్దకించేసి అప్పుడు 7కి వంట ఇప్పుడు వచ్చేసి 11, 12 కూడా అయిపోతుందండి వంట చేయడానికి. బాక్స్లో ఏం కాదు కదా, ఎప్పుడైనా చేసుకోవచ్చు అని చెప్పి ధీమా. లేకడం మాత్రం 5 గంటలకైతే లేసిపోతానండి. ఎప్పుడు కూడా కంటిన్యూ పెళ్ళైన కానీ 5 గంటలకే లేస్తానండి. ఫస్ట్లో వచ్చేసి 6 గంటలు వేసాను, తర్వాత వచ్చేసి 5 గంటలకైతే లేస్తున్నాను అనమాట. ఇప్పుడు కూడా 5 గంటలకైతే లేస్తానండి. లేచినంటే టీ పెట్టేసిన తర్వాత ఒక సెల్ ఇచ్చుకుంటానండి. సెల్ ఇచ్చుకొని ఇంచుమించులో గంటన్నర ఫోన్ చూస్తేనే కూర్చుంటానండి. అంటే ఫోన్ కాకపోయినా అలా దొల్లుతూ ఉంటాను అనమాట మనిషి మీద వచ్చేసి.
వాళ్ళు స్కూల్కి వెళ్ళే టైంలో ఏంటంటే సండే ఒకరోజు వంటకు లేట్ అయ్యేదండి. ఆ రోజులు బాక్స్ ఉండే కాబట్టి మిగిలిన అన్ని రోజులు కూడా చాలా ఫాస్ట్గా చేసి చాలా పని చేసుకుని చెప్పాను కదా బోల్ టైం ఉండేదని చెప్పి. అప్పుడు ఏంటంటే శారీస్ మీద వర్క్ చేయడం అని లేకపోతే బ్లౌజులు కుట్టుకోవడం అని చెప్పి అలాంటి అయితే అన్నీ చేసేదాన్ని అండి. సండే ఒకరోజు అయితే మాత్రం పిల్లలు ఇంటికాడ ఉంటారు కాబట్టి వాళ్ళకి కావాల్సినవి ఉండి అలా అయితే లేట్ అయితే అయిపోయిందండి. అలా అని చెప్పి అప్పుడు కూడా ఏమీ పని లేకుండా ఉండదు, కొంచెం లేట్గా అయితే చేస్తుంది అనమాట. స్టార్ట్ చేయడం లేట్గా స్టార్ట్ చేస్తుందండి. అది మా పెద్ద అబ్బాయి 10th వచ్చిన కాడి నుంచి నెక్స్ట్ ఇయర్స్ మా వచ్చిన అబ్బాయి కూడా 10th అండి. ఆ 2 సంవత్సరాలు అయితే సండే ఇంటి కూడా తెలుసు కదండి. ఎందుకంటే ఇప్పుడు 10th క్లాస్ వస్తే సండే కూడా స్కూల్ ఉంటున్నాయి కాబట్టి మాకు చెప్పాను కదండి మా ఇంటికి చాలా దూరం అని చెప్పి స్కూల్లో వాళ్ళకి బస్కి వెళ్తే ఒక 1.5 గంట పట్టిద్దండి. అందుగురించి వాళ్ళకి సండే కూడా స్కూల్ పెట్టేస్తే ఇప్పుడులాగే ఇంకా కంటిన్యూ ఉదయం లేగడం వంట చేసిందండి. ఆ 2 సంవత్సరాలు సండే అంటే ఏంటో కూడా మర్చిపోయాను అనమాట. మా అబ్బాయిలు కాలేజ్కి వెళ్ళింది మొదలు నాకు ప్రతిరోజు సండేనండి. అదే వంట వచ్చేసి 12ంటికి అయితే నా దృష్టిలో వంట 12ంటికి అయితే అది సండే అనుకునేదాన్ని. ఇప్పుడైతే ఇంకా కంటిన్యూ కూడా సండే అయిపోయింది అనమాట నాకు ప్రతిరోజు కూడా. కానీ నాకు ఇప్పుడైతే అనిపిస్తుందంటే మరీ ఇంత బద్ధకంగా ఎలా తయారు ప్రతిదానికి చేద్దాంలే చేద్దాంలే అది కూడా స్లోగా అయితే నేనైతే ఏం చేయనండి, ఫాస్ట్గానే చేస్తాను పని. ఆ పని కాడికి వెళ్తే బద్దకిస్తాను అనమాట. చేద్దాంలే ఇప్పుడు అంత అర్జెంట్ ఏముంది. స్టార్టింగ్ మనం ఉదయం చేసింది వంట టిఫిన్ అండి, తర్వాత వచ్చేసి లంచ్. అవి లేట్ చేస్తే మిగిలిన పనులు అన్నీ కూడా లేట్ అవుతుంటాయి. వంట లేట్ అవుతాయి, కంట్లు తమ్ముడు లేట్ ఆ వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తాను. వాటిని ఎప్పుడు తీసి ఆరబెడదాంలే అనుకుంటాను. ఎందుకంటే మేము ప్రతిరోజు కూడా ఏంటంటే బట్టలకి ఎక్కువ గంజి అయితే పెడతానండి. వంట చేస్తేనే గంజి వస్తుంది, అప్పుడు వాషింగ్ మిషన్లో బట్టలు తీసి గంజి పెట్టాలి. అక్కడ కూడా లేట్ అయినండి. అలాగే ప్రతిదీ కూడా అలా లేట్ అయితే చేసేస్తాను అనమాట. ఈ మధ్య నా మీద నాకే చిరాకు వచ్చింది, మరీ ఎంత బద్ధకంగా నేను ఎలా తయారని అనిపించిందండి. అందుకని చెప్పాను కదా నేను బద్దకం అయితే వదలొద్దని చెప్పి ఫిక్స్ అయిపోయానండి. ఈ వాళ్ళు వచ్చేసి ఉదయాన్నే అంటే 5 వేస్తానని చెప్పిన లేసినంటే నేను టీ పెట్టినండి. షింక్లో కొన్ని అంటుంటే అయితే తోమేసానండి. తర్వాత వచ్చేసి బ్రష్ చేసుకొని గదిలో అయితే తీసుకున్నాను. తుడిసిన తర్వాత టిఫిన్ కూడా నేను ఈరోజు త్వరగా చేస్తానండి. పులిహోర కాబట్టి అది చల్లరిన బాగానే ఉంటుంది. ఇప్పుడు మనకి ఇడ్లీ కానీ దోశ అయితే చల్లరితే బాగోవు, కానీ పులిహోర కాబట్టి చల్లరిన బాగానే ఉంటుంది కాబట్టి పులిహోర కూడా త్వరగానే చేస్తానండి. అంటే ఒక 7 పులిహోర కూడా చేస్తాను అనమాట. వంట కూడా 10 అయితే పూర్తి చేస్తానండి. ఇక్కడ వచ్చి బంగాళదుంప వేపుడు అయితే పెడుతున్నానండి, అంటే రసం పెట్టేసానండి. బంగాళదుంప వేపుడు కూడా చేసిన తర్వాత రైస్ అయితే వండుదామని చెప్పి ఏంటంటే ఈ మధ్య అంటూ ఒక 4 రోజులు పెట్టిన నుంచి నేను వచ్చేసి రోజు ఏం వండుకున్నాను ఏంటి ఏం కర్రీస్ వండి అని చెప్పి చిన్న షార్ట్ కింద అయితే పెడుతున్నానండి. మా ఇంటి భోజనం అని చెప్పి అందుకని చెప్పి ఒక షార్ట్ వీడియో అయితే పెడుతున్నానండి. అందుకని చెప్పి నేనైతే బంగాళదుంప వేపుడు అయితే పెడుతున్నాను కదండి. అలాగే అది పెట్టిన తర్వాత ఒక చిన్న వీడియో అయితే తీసుకున్నానండి. బంగాళదుంప వేపుడు పెట్టడానికి మీకు ఒక చిన్న టిప్ అండి. ఏంటంటే మన బంగాళదుంపలు ఫ్రెష్గా ఉంటాయి అంటే కొత్త దుంపలు అంటారు కదండి, వాటితో కనుక వేపుడు పెడితే కనుక అస్సలు బాగోదండి. ఎందుకంటే బాగా ముద్ద కింద అయిపోతాయి అనమాట. ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసినా మనకి ముక్కల టైప్ అయితే వండివండి, బాగా ముద్ద కింద అయితే అయిపోద్ది. అందుకని చెప్పి బాగా ఫ్రెష్గా ఉన్నాయి కాకుండా తెచ్చుకున్న ఒక 2-3 రోజుల తర్వాత బంగాళదుంప వేపుడు పెట్టుకుంటే బాగుంటుందండి. ఇక్కడ చూసారు కదండి, నాకైతే అసలు బంగాళదుంప ముక్క కూడా అంటుకోలేదండి, అసలు ముద్ద కింద అవ్వలేదు, విడివిడిగా అయితే కనిపిస్తున్నాయి కదండి. నేనైతే మీకు లాస్ట్ ఒకసారి ఫోటోస్ అని చూసారండి. అది వచ్చేసి ఫస్ట్ ఉదయం పులిహోరకి చేస్తాను కదండి, ఆవాలు జీలకర్ర మెంతులు అని చెప్పి హాఫ్ అవర్ అయితే వేసానండి. అది ఏదైనా వేపుల్లో తీసుకోవచ్చు. నేను చెప్పాను కదా ఒక చిన్న షార్ట్ వీడియో అయితే తీస్తున్నాను మా ఇంటి భోజనం అని చెప్పి. అందుకని చెప్పి పల్లెంలో ఎన్ని అలా పెట్టుకుని వీడియో అయితే తీసుకున్నానండి. ఇక్కడ వచ్చి నేనంటే రేపు టిఫిన్ కోసం చెప్పి పప్పు అయితే నానబెడుతున్నానండి. ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.